పోయిన సంవత్సరం ప్రభుత్వ ప్రోత్సాహకం వల్ల వరి 1,56,000 మెట్రిక్ టన్నులు భారతదేశంలోనే అత్యధికంగా వరి ధాన్యం ఉత్పత్తి చేసిన రాష్ట్రంగా తెలంగాణ ముందు భాగాన నిలబడ్డది. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంత పంట ఎప్పుడు పండలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన 10 సంవత్సరాలలో కూడా ఇంత వరి దిగుబడి ఎప్పుడు రాలేదు. పోయిన సంవత్సరం 1,56,000 మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి తెలంగాణ రాష్ట్రంలో మనం సాధించుకున్నాము. ఈ సీజన్లో కూడా అత్యధికంగా ఈరోజు వరి పండిస్తున్నారు మన రైతులు. అందుకే ఈరోజు రైతులను ప్రోత్సహించి సన్నధాన్యం పండించండి, సన్నధాన్యం మీరు పండిస్తే మీకు గిట్టుబాటు ధరనే కాదు 500 రూపాయల బోనస్ ఇస్తామని ఇవాళ రైతులను ప్రోత్సహించడంతో 65-70% రైతులు పండించే వడ్లు ఈరోజు సన్న వడ్లు పండిస్తూ ఉన్నారు, సన్న బియ్యం ఉత్పత్తి చేస్తున్నారు. మరి రైతులు పండించిన సన్న బియ్యాన్ని పేదలకు పంచాలని ఒక గొప్ప లక్ష్యంతో ఈ ఉగాది పండగ పేదవాళ్ళ ఇంట్లలో సంతోషాన్ని తెచ్చిపెట్టాలి అని చెప్పి ఈరోజు సాయంత్రం హుజూర్ నగర్లో పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నియోజకవర్గంలో రాష్ట్రం నలుమూలల సన్న బియ్యం పథకాన్ని ఈరోజు మనం ప్రవేశపెట్టుకుంటున్నాం. ఒకటే మా బట్టి గారి మా ఆలోచన, ఆదాయాన్ని పెంచాలి, పేదలకు పంచాలి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి, తెలంగాణ రాష్ట్రంలో ఉండే ప్రతి వారిని ఆర్థికంగా నిలబెట్టాలి, ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా వనరులు సమకూర్చాలి అనేదే మన ప్రభుత్వం యొక్క లక్ష్యం. పంచాంగం కూడా వేద పండితులు తెలంగాణ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉన్నది, మంచి నిర్ణయాలు తీసుకుంటాము అని చెప్పి వారు చెప్పిండ్రు. వారి సూచనల మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజ్యాంగబద్ధమైన సంస్థలతో ఒక మంచి వాతావరణంలో ఒక మంచి సత్సంబంధాలను ఏర్పాటు చేసుకొని అభివృద్ధిలో అందరి సహకారాన్ని తీసుకొని ముందుకు వెళ్తాము. ఇది రాజకీయాలు చేసే సందర్భం కాదు, ఇది అభివృద్ధి చేసుకునే సందర్భము. ఈ అభివృద్ధి చేసుకునే సందర్భంలో రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలబెట్టాలన్న ఆలోచన చేసే సందర్భంలో అందరి సహకారం తీసుకుంటాం. అది కేంద్ర ప్రభుత్వం అయి ఉండొచ్చు, లేకపోతే రాజ్యాంగబద్ధమైన సంస్థలు గవర్నర్ వ్యవస్థ అయి ఉండొచ్చు, ఎన్నికల వ్యవస్థ అయి ఉండొచ్చు, న్యాయ వ్యవస్థ అయి ఉండొచ్చు. ప్రజలతో, పార్టీలతో, ప్రజాస్వామ్యబద్ధమైన సంస్థలతో ఒక మంచి సత్సంబంధాలను ఏర్పాటు చేసుకుంటాం. ఎక్కడైనా ఏదైనా సమస్యలు వచ్చినా వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తాం. మా సంకల్పంలో, మా ఆలోచనలో స్పష్టత ఉంది. సంకల్ప బలం ఉంటే దేవుడు కూడా కనుకరిస్తారని చెప్పి ఇప్పుడే మా ఉప ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. నా జీవితంలో పెట్టుకున్న సంకల్పం ఏది ఇంతవరకు నేను ఫెయిల్ కాలేదు. నేను అనుకున్న ప్రతి సంకల్పం నెరవేరింది. ఈరోజు తెలంగాణను కూడా తెలంగాణ రైజింగ్ 2050 ప్రణాళిక తీసుకొచ్చి ఈ దేశానికే తెలంగాణను ఆదర్శంగా నిలబెట్టి ఒక అద్భుతమైన అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తెలంగాణను ముందుకు తీసుకువెళ్ళాలనుకుంటున్నా. మా సంకల్ప బలంలో దోషం లేదు. మీ అందరి ఆశీర్వాదంతో ఈ దేశానికే తెలంగాణను ఆదర్శంగా నిలబెడతామని తెలియజేస్తూ మరొక్కసారి ఈ ఉగాది శుభాకాంక్షలు మీ అందరికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు ఆత్మవిశ్వాసానికి అద్దం పట్టేలా అద్భుత సందేశాన్ని అందించారు. తెలంగాణ ప్రజల్లో ఒక విశ్వాసాన్ని పాదుగొల్పారు. ప్రతి పదంలో విశ్వాసం ప్రతిధ్వనించింది. విశ్వావసు ఉగాది పర్వదిన సందేశాన్ని అందజేసిన ముఖ్యమంత్రి వర్యులకు, ఉప ముఖ్యమంత్రి వర్యులకు, వేదికపై ఉన్న మంత్రివర్యులకు, ప్రజాప్రతినిధులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు.